లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్ లో ఉన్నాం. ఈరోజు ఒక కుటుంబానికి మనం తీసుకెళ్లబోతున్నాం. ఈ కుటుంబం అంటే మన చెప్తూ ఉంటారు, పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగా ఎవరు ఉండకూడదని మనం కోరుకోవాలి. ఎందుకు అంటే ఒక మంచానికే పరిమితమైన ఒక కూతురు, లేవలేని ఒక తండ్రి, వారిద్దరు ఉన్న పరిస్థితి చూస్తే నిజంగా కన్నీళ్లు ఆగవన్నమాట. అలాంటి విచార పరిస్థితిలో ఉన్నారు, అలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. సో నాకు 10 రోజులుగా ఇక పంపింగ్ వెల్ రోడ్ లో ఉన్న కుటుంబం అంటే చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారందరూ ఫోన్ చేసి వాళ్ళని ఎవరు చూసే పరిస్థితి లేరు, మీరు రండి మేడం, ప్లీజ్ వచ్చి ఒకసారి చూడండి, మీ సుమన్ టీవీ ద్వారా ఒక స్టోరీ చేయండి, వాళ్ళని చూపించండి, ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళు అడగడం. అంతేకాకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం, నాకైతే కళ్ళమంట నీళ్ళు ఆగలేదు. నేను ఒక రౌండ్ వాళ్ళని వెళ్ళి చూసొచ్చాను. అంత బాధ పరిస్థితిలో, అంత దీనమైన పరిస్థితిలో ఉన్నారంటే ఏదైనా కష్టం వస్తే చెప్పుకునే కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, అమ్మ అని పిలిస్తే వచ్చి ఆదుకునే తల్లి కావచ్చు. అంటే వాళ్ళ పరిస్థితి, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆశ అనబడే అమ్మ, వాళ్ళు ముగ్గురు కుటుంబ సభ్యులు అనమాట. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో తనకి కిడ్నీస్ బాలేక, హెల్త్ బాలేక మంచంలోనే ఉంటున్న పరిస్థితి. వాళ్ళ అమ్మ ఉన్నన్ని రోజులు వాళ్ళ నాన్నని, ఆ అమ్మాయిని చాలా కంటికి రెప్పగా చూసుకుంటూ ఉండేది. కానీ వాళ్ళ అమ్మగారు ఎప్పుడు రీసెంట్ గా చనిపోవడం జరిగింది, ఒక 1 మంత్ బ్యాక్. చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళని ఎవరు కుటుంబ సభ్యులు చూసుకునే వాళ్ళు లేరనమాట. సో చాలా దయనీయంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఈ రోజు నేను చూడడానికి వచ్చాను. సో మనసు మన టీవీ ద్వారా వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. తనే ఆశ అన్నమాట. చూస్తున్నారు కదా మంచంలోనే. నీకు ఎన్ని సంవత్సరాలమ్మా ఆశ? 40 సంవత్సరాలంటే ఆశకి. అంటే తనకి ఎప్పటి నుంచో హెల్త్ బాగాలేదు. తనకి అంటే పెళ్లి కూడా అవ్వదే పరిస్థితిలో, ఫస్ట్ నుంచి హెల్త్ బాగోవడం వల్ల తనకి మ్యారేజ్ అలాంటిది కూడా చేయలేదు. సో వాళ్ళ అమ్మగారు రీసెంట్ గా చనిపోవడం వల్ల తన్ని చూసుకునే వాళ్ళు లేరు. అంతేకాకుండా ఇంకొక రూమ్ అసలు చూడండి, ఎన్విరాన్మెంట్ చూడొచ్చు. అంటే లేవలేరు కాబట్టి ఇల్లంతా గందరగోళంగా, అసలు ఆ చెప్పాలి అంటే ఎంత హృదయ విదారకంగా ఉంది అంటే, స్మెల్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలా టిఫిన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఫుడ్ అందిస్తూ ఉన్నారనమాట. అంటే ఎవరు చూసే బంధువులు గాని ఎవ్వరు లేరు, ఎవరు రావట్లేదు, వీళ్ళని చూడట్లేదు. సో వాళ్ళకి టిఫిన్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అవి అలానే ఉన్నాయి. అంతా ఇల్లంతా కూడా మొత్తం స్మెల్ పట్టిపోయింది. ఆ ముసలాయన మంచంలో లేవలేని పరిస్థితి. ఇప్పుడే పక్కన మేడం నాతో పాటు వచ్చారు. తను తీసుకొచ్చి తింటాత అని టిఫిన్ తీసుకొని వస్తే కొంచెం తింటున్నారు. వాష్రూమ్ కి కానీ మొత్తం దాంట్లోనే వెళ్తూ ఉన్నారు అనమాట. అసలు ఇలాంటి పరిస్థితి పగ వాళ్ళకి కూడా నిజంగా రాకూడదు. ఎందుకు అంటే అనుకుంటూ ఉంటాం, బతికిన 4 రోజులు హాయిగా బతకాలి, హాయిగా చనిపోవాలని అంటూ ఉంటారు, ఉన్న సామెతే. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎంత హృదయ విదారకంగా ఉంది అంటే చాలా. అంటే ఎన్ని సంవత్సరాలుగా మంచంలో ఉంటున్నావు నువ్వు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయింది. ఏమైంది అసలు 20 సంవత్సరాలుగా? నాకు ఒంట్లో మంచిగా ఉండదు. ఇక ఈ కాళ్ళు మోకాలు మొత్తం గుజ్జు అరిగిపోయిందంట. ఇంక నేను చిన్నప్పటి నుంచి పనికి పోయేది. పనికి పోయినాక ఇక మా అమ్మ చనిపోయింది. ఇక పని చేసుకోలేకపోతున్నా. నాన్న ఉన్నాడు ఇంట్లో. ఇక ఎవరు పట్టించుకునే లేరు మాకు. లేక ఇక ఇబ్బంది అయిపోతుంది బాగా. అసలు ఎటు చూసుకున్నా ఎవరు లేరు మాకు. ఇప్పుడు మీకు బంధుమిత్రులు లాంటి అంటే బంధువులు ఎవరు లేరు? ఎవరు లేరు మాకు. ఒక కొడుకు, ఆ కొడుకు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒక అన్నయ్య, తమ్ముడా? కొడుకు. ఓకే, పట్టించుకోవట్లేదు. అసలు వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపో అనేసి మాట్లాడుతాను. రాత్రి 10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేపడు. అసలు ఇంటికి కూడా రాడు. 10 రోజులు 15 రోజులు. ఈ చుట్టుపక్కల వాళ్ళు నాకు 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి చూస్తే ఇలా ఉంది మేడం, ఒకసారి రండి మీరు మాట్లాడండి అని. అదే వెళ్ళిపోవాలనే ఉంది వాళ్ళకి. ఎందుకు మీకు చేసే వాళ్ళు ఎవరు లేరు. బాధపడిపోతున్నాం కదా. మంచాలు పండుకొని ఎడుతా ఉన్నా. అన్నం ఎవరన్నా ఒక అమ్మ ఒక ముద్ద ఎత్తుంది, అది వండుకోవడానికి కూడా ఓపిక లేదు అసలు. ఈ ఇడ్లీ తెచ్చుకుంటాం పొద్దున, ఎవరన్నా ఒక అమ్మ ఒక అన్నం గింత పెట్టిద్ది మధ్యాహ్నం. ఇక అంతే. ఇక తినే వండుకునే ఓపిక లేదు, లేచి నడిచే ఓపిక కూడా లేదు అసలు ఏమాత్రం కూడా. నడిస్తే అడుగు ఎత్తే కింద పడిపోతా. అదేమో. సరే సరే, అంటే చూసారు కదా పరిస్థితి. ఇల్లు అంతా గందరగోళంగా, అంటే ఎవరు చేసేవాళ్ళు లేదు కాబట్టి ఇంట్లో అసలు ఉండే పరిస్థితి కూడా లేదనమాట మనం. సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనకి ఎవరైతే ఫోన్ చేశారో వీళ్ళని కొంచెం చూడండి, ఆదుకోండి మహాప్రభు అంటూ వీళ్ళు రోదన చెందుతున్నారు చూడు అని చెప్పారు. సో చూద్దాం, అంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. మంగ గారు అనమాట, తను మన కాంగ్రెస్ లీడర్ ఇక్కడ డివిజన్ లో ఉంటారు. సో తనే మనకి కాల్ చేయడం జరిగింది, ఒకసారి రండి వాళ్ళ పరిస్థితి చూడండి, మీ ద్వారా వాళ్ళకి ఏదైనా సహాయం దొరుకుతుందేమో, ఏదైనా ఆశ్రమంకి తీసుకెళ్తారేమో అని అడుగుతున్నారు. సో మేడం తో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అమ్మా. మీ సుమన్ టీవీకి మా కృతజ్ఞతలు. చెప్పగానే మీరు ఇక్కడికి వచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు. ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఇంతమంది వాళ్ళ మదర్ ఉన్నప్పుడు కొద్దిగా బాగానే చూసుకున్నారమ్మా. ఇప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితి, వాళ్ళకి పెట్టే వాళ్ళు లేక, వాళ్ళ కనీసం వాళ్ళని దగ్గర తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు.
దాని విధంగానే మేము ఇక్కడ ఉన్న బజారు ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు బాగానే 25 years నుంచి ఉంటున్నారు. కానీ ఒకప్పుడు అద్దెలు ఏం కాదు, కాకపోతే ఉన్న ఇల్లుని అప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు అప్పులు తెచ్చుకోవడం వల్ల అది కోర్టు హ్యాండ్ లో ఉండి అది విడిపించుకున్న స్తోమత కూడా వాళ్ళకి లేక ఆ తల్లి ఆమనతను చనిపోయింది. తన పరిస్థితి కూడా బాగాలేదు, ఆమెకు అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూ వచ్చేసి ఆ అమ్మాయికి నడిచే పరిస్థితి లేక ఇంతకుముందు ఏదో చిన్న డబ్బా కొట్టు పెట్టుకుని తలా ఒక 1000-2000 ఇస్తే ఏదైనా చిన్న చిన్న సరుకులు తెచ్చుకొని అమెరికాలు తొడియాలు తీసుకుంటే ఆ తల్లి కూడా ఆ భర్తని ఆ కూతుర్ని పోషించేది అనమాట. తను ఈ మధ్య కొంచెం ఇదైపోయారు, ఆమె చనిపోయిన కానీ ఇంకా ఘోరమైన పరిస్థితి, వండి పెట్టే వాళ్ళక చూసి పెట్టే వాళ్ళకి కనీసం వాళ్ళకి స్నానం చేయించడం, ఒక వాటర్ ఇవ్వడం, ఏదో చేయడానికి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు మా తల్లికి 3 కూతుర్లే ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా అంత మత వీళ్ళని చూసి అంత స్టేజ్లో లేరమ్మా. వాళ్ళు పేదవాళ్ళే, కాకపోతే వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళని వీళ్ళని చూసుకునేంత కెపాసిటీ లేకనే కనీసం వాళ్ళ పరిస్థితి అలా ఉండవటం వల్ల వీళ్ళని వదిలేయడం జరిగింది. గత 10 years నుంచి కూడా ఇదే పరిస్థితి. మిరపకాయలు ఓపిక ఉన్నని చెప్పి తీసుకోగలిగారు, చిన్న డబ్బీ కొట్టు పెట్టుకుని నడిపించుకోగలిగారు. ఇప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ప్లస్ వాటికి తోడు ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, సపోర్టింగ్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్టింగ్ లేకపోవడం వల్ల పెద్ద కూతురు ఎంత ఇచ్చినా ఏం పెట్టినా నిరంతరం సేవ చేసే వాళ్ళు చూసే వాళ్ళకి కావాలి కమ్మా. నైట్ టైం అయితే ఇబ్బందికరం, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎవరో ఒకరు ఇంటి పక్కల వాళ్ళు ఏం తిన్నారమ్మా ఏం తాగారా అనేది టీయో టిఫిన్ ఏదో పెట్టగలుగుతారు మేడం. కానీ మెయిన్ టైం చూసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని మేము ఆశ్రయించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గు ఉంటారా? మా పక్కనే. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అసలు వాళ్ళకి ఆర్థిక సహాయం లేదు, ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి సంపాదన లేదు. ఎట్లా వాళ్ళు లేచి తీసుకొని వండుకునే తినే ఓపిక కూడా లేదు. ఎవరైనా కొంచెం మొదటి పెడితే రోజు పెట్టలేరు కదా, ఎవరైనా ఒక టైంలో ఉంటే పెడతాము, లేకపోతే లేదు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎలా వెళ్తది పాపం. ఒక్కసారి ఆకలని ఫోన్ చేసి ఏడుస్తా ఉంటే చాలా బాధగా ఉంటది. లెగిసి టాబ్లెట్లు కూడా వేసుకోలేదు, ఆకలేస్తుంది, మా నాన్నకు పెట్టే వాళ్ళు లేరని చాలా బాధపడుతున్నారు. మేము చూడలేకపోతున్నాం పక్క నుండి. అలా అని రోజు ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి కదా. ఏంటి అసలు అంటే వాళ్ళ బంధువులు ఎవరు లేరు అంటున్నారు. మానేసారు, మేము ఎందుకు చెయ్యాలి, మేము ఎవరం పట్టించుకోము అంటున్నారు వాళ్ళందరూ. అసలు ఎవ్వరు వచ్చి చూడట్లేదు కూడా. వాళ్ళు కూడా లేని పరిస్థితి, వాళ్ళది కూడా వాళ్ళు చేసుకుంటే వెళ్ళేటట్టు వాళ్ళకి, మరి వాళ్ళు రావాలంటే రాలేరు కదా. ఆయన వాళ్ళంటూ చూస్తే అది వేరు, ఎవరు చూడట్లేదు ఇప్పుడు. వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే, కానీ వాళ్ళు ఎవరు చూడట్లేదు. మరి వీళ్ళు లేచి ఆమెకి మంచం మీదే అన్ని లేచి ఓపిక లేదు, అది పడుకొనే తింటుంది, లేచి కూర్చొని తినే ఓపిక కూడా లేదు తనకి. ఇంకా ఆయన మేము లోపలికి వెళ్తే ఎంత స్మెల్ గా అనివ్వచ్చు, ఎవరు పెట్టేవాళ్ళు, మీరు ఏదైనా ఇచ్చిన టిఫిన్స్ కవర్స్ కూడా తీసేవాళ్ళు, మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు పాపం. ఎవరైనా అన్నమన్నా ఏదైనా ఇచ్చినా తినే పొజిషన్ లో కూడా లేదు అమ్మాయి. చాలా బాధపడుతుంది, బాగా ఏడుస్తుంది. ఆ బాధ అయితే మేము చూడలేకపోతున్నాం. ఇరుగు పొరుగు అన్నాక ఎవరికైనా కష్టం అవుతుంది, కానీ మనం తీర్చేంత వరకే తీరుస్తాం, అంత మనకు మించి తీర్చలేం కదా కష్టం. మన దగ్గర ఆర్ఎస్ ఫౌండేషన్ నుంచి ఒక ఆర్గనైజర్ నెంబర్ ఉందన్నమాట, ఆర్గనైజర్ నెంబరు. సో తను కూడా ఇలాంటి సేవల్లో ముందుంటారు, తనతో మాట్లాడదాం. హలో మేడం, రేష్మా గారేనా? ఆర్ఎస్ ఆర్గనైజరేనా? ఆర్ఎస్ ఆర్గనైజరేనా మేడం? మేడం, ఇక్కడ ఇప్పుడు మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. నమస్తే మేడం, ఇప్పుడు ఇక్కడ పంపింగ్ వెల్ రోడ్ లో ఒక అంటే ఒక ముసలాయన, అంతేకాకుండా వాళ్ళ పాప మంచానికే పరిమితమై ఉన్నారు. సో వాళ్ళని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు చూసే వాళ్ళు లేరు, ఏదైనా ఒక ఆశ్రమంలో జాయిన్ చేయండి అని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అయితే మాకు మీ నెంబర్ దొరికింది, మీరు కూడా ఇలా తీసుకెళ్తారు అనేసి. సో ఇద్దరికి మంచానికి పరిమితమై ఉన్నారు, మీరు వచ్చి తీసుకెళ్ళగలుగుతారా మేడం? ఓకే అమ్మా, ఖచ్చితంగా తప్పకుండా. ఓకే మేడం, షూర్ గా. ఇక్కడికి రమ్మంటారు? ఇక్కడ వీళ్ళ దగ్గరికి మీరు పంపింగ్ వెల్ రోడ్డుకి రండి మేడం, నేను లొకేషన్ షేర్ చేస్తాను. మేము ఇక్కడే ఉన్నాము, సో మేము కూడా మా సుమన్ టీవీ టీమ్ తో ఉన్నాం అనమాట, వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. సో మీరు ఓకే షూర్ మేడం, షూర్ మేడం చేస్తాను. ఇప్పుడు మీరు రండి, వీళ్ళని మీకు హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రేష్మా గారు మంచిగా రెస్పాండ్ అయ్యారనమాట, తను వస్తున్నారు ఆన్ ది వే, వీళ్ళని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఎవరు చూసే పరిస్థితి లేదు. సో అలానే ఉంటే వాళ్ళకి ఇంకా రోగాలు వచ్చే పరిస్థితి, ఇంకా డిజీజెస్ ఎక్కువైపోతాయి. సో మనం కూడా అలా చూస్తూ వదిలేయలేం. సో ఎంతో కొంత మనలో కూడా మానవత్వం మిగిలింది. సో వీళ్ళందరినీ చూస్తే మనకి అర్థం అవుతుంది, నిజంగా మానవత్వం ఉంది కాబట్టి వాళ్ళని అలా వదిలేలేక వీళ్ళందరూ మనకి కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. ఆర్ఎస్ ఫౌండేషన్ నుంచి రేష్మా గారు అయితే మనం కాల్ చేయడంతో వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీరు ఇంత కాల్ చేయగానే ఇంత త్వరగా వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి మేడం. అంటే
మేము సేవ చేయడానికే ముందుకొచ్చాం కాబట్టి ఎలాంటి కండిషన్ లో ఉన్నా కానీ వాళ్ళని తీసుకోవాలని అనుకున్నాము. ఫస్ట్ నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను బయట. తర్వాత నాకు ఇలా బెస్ట్ అనిపించింది. ఇట్లా ఆశ్రమంలో అయితే అందరూ అడుగుతున్నారు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు. మాకు ఆశ్రమం కావాలని పెట్టాను. ఇంకా మీ ద్వారా కానీ ఇంకా బయట ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా కావాలి అంటే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికైతే నేను ముందొస్తాను. నాకు చెప్పండి. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాను. దాంట్లో సేవ చేసుకుంటూ ఉంటాము. మనకక్కడ కేర్ టేకర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా అంటే బాగా మేడం ఎవరైనా చూసుకుంటారు. ఇప్పుడు కొంతమంది పేమెంట్ ఇచ్చి కూడా మా పేరెంట్స్ అంటే చూసుకోమంటారు, అలా ఇంకా ఉందా? పెయిడ్ సిస్టమ్ నేనేం పెట్టలేదు. ఓకే. ఒకవేళ ఫ్యూచర్ లో పెడతానో లేదా క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ కడవాలి కాబట్టి ఒకవేళ మంచిగా స్పాన్సర్స్ వచ్చి మనకి ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి ముందుకొస్తే ఓకే. నో ప్రాబ్లమ్. లేదు అన్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం డైపర్ సిస్టమ్‌కి వెళ్తారు కదా కొంతమంది. వెళ్ళినప్పుడు మనకి మెయింటెనెన్స్ పెరుగుతూ ఉంటది అవును. కాబట్టి అప్పుడు మనకి పెయిడ్ సిస్టమ్ పెట్టుకుంటే బావుంటదేమో అనేది ఫ్యూచర్ లో చూద్దాం. ఇప్పుడు దాని ఓకే. మీద నాకంత ఆలోచన కూడా లేదు. సరే. చూసారు గదా! అంటే ఎవరైనా ఇలాంటి అభాగ్యులు కానివ్వండి, వృద్ధులు చూసే వాళ్ళెవ్వరూ లేని ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే మనం ఇక్కడ ఆర్ఎస్ ఫౌండేషన్ వారి నంబర్ గూడా ఇద్దాము. సో, వాళ్ళకి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రం ఆ నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. తీసుకోండి. ఇప్పుడైతే మనం వాళ్ళిద్దరిని మనం ఆర్ఎస్ ఫౌండేషన్‌కి వాళ్ళకి అప్పగించేద్దాము. మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళ స్థితిని బట్టి మనం ఇక్కడ రావడం జరిగింది.